హలో గైస్, మై సెల్ఫ్ బాలు కౌండిన్య. నాగార్జున సార్ది ఇండియన్ ఎకానమీ క్లాస్ నోట్స్ రావడం జరిగింది. ఒకసారి ఈ క్లాస్ నోట్స్ రివ్యూ చూద్దాం, ఎట్లా ఉంది, సిలబస్ ఏంటి, యాజ్ పర్ సిలబస్ ఉందా లేదా అని చెప్పి. ఇది యాక్చువల్గా సార్ బుక్ కాదు, క్లాస్ నోట్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే క్లాస్లో అని చెప్పి నోట్స్ని డిటిపిగా టైప్ చేసి మనకి ఇట్లా ఇవ్వడం జరిగింది బయటికి. ఇది ఆల్రెడీ రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది. సిలబస్ చూస్తే గైస్, ఇది ఇండియన్ ఎకానమీ సిలబస్ మెన్షన్ చేశారు. ఇండియన్ ఎకానమీ ఉంటుంది ఇందులో. మన గ్రూప్ 2 సిలబస్కి ప్రభుత్వ విత్తం ఉంది, భారత విదేశీ వ్యాపారం ఇది ఉంది, జాతీయ ఆదాయం ఆబ్వియస్లీ ఉంటుంది, అభివృద్ధి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఉంది ఇందులో. మేజర్ యూనిట్స్ ఇన్ ఇండియన్ ఎకానమీ. పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం. ఈ వ్యవసాయ రంగంలోనే కొంచెం తెలంగాణ గురించి, ఏపీ గురించి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఇందులో. తర్వాత పేదరికం అండ్ నిరుద్యోగం, ఇవి కూడా మేజర్ టాపిక్స్ ఇది థర్డ్ పార్ట్లో పెట్టడం జరిగింది, పేదరికం నిరుద్యోగం. కాకపోతే సార్ ఇండియన్ ఎకానమీలోనే ఇవ్వడం జరిగింది. భారత పంచవర్ష ప్రణాళికలు, నీతి ఆయోగ్. జనాభా, ఇది ఇండియన్ ఎకానమీలో అండ్ తెలంగాణ జనాభా లెక్కలు, ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు. ఇవి తెలంగాణ పార్ట్లో ఇవి సపరేట్గా మెన్షన్ చేశారు. కాకపోతే సార్ ఇక్కడ ఇండియాలోనే కలిపేయడం జరిగింది, ఒకటే యూనిట్గా ఇవ్వడం జరిగింది. ఇది కూడా థర్డ్ పార్ట్, మన తెలంగాణలో థర్డ్ పార్ట్లో భూసేకరణ విధానం, LARR యాక్ట్ 2013, దీన్ని ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ పార్ట్ 3లో ఉంది. ఇక్కడ మనకు బ్యాంకింగ్ సిలబస్ లేదు, కాకపోతే ఇన్బిల్డ్గా కొన్ని క్వశ్చన్స్ అయితే పడే అవకాశం ఉంటుంది. అది ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి కావచ్చు, RBI గురించి కావచ్చు, కొంచెం టెర్మినాలజీ గురించి కూడా కావచ్చు. అంటే ఒకసారి ఇది చదువుకొని పోవడం బెటరే ఫర్ ఎగ్జామ్స్. కాకపోతే ఇక్కడ వచ్చిన మెయిన్ ఇంకోటి ఏంటంటే ద్రవ్యోల్బణం. ఇది మన తెలంగాణ గ్రూప్ 2లో లేదు, ఇది ఏపీ గ్రూప్ 2లో ఉంది. సార్ ఎందుకు ఇట్లా అంటే ఆయన ఇది ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి ఇండియన్ ఎకానమీలో భాగంగా ఈ బుక్ని ఇవ్వడం జరిగింది. మనం దీన్ని స్కిప్ చేయడమే బెటర్, తెలంగాణ వాళ్ళు. ద్రవ్యం అండ్ ద్రవ్యోల్బణం, ఇందులోంచి క్వశ్చన్స్ రావు, ఎందుకంటే సిలబస్లో మెన్షన్ చేయలేదు కాబట్టి. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ చాప్టర్లో పబ్లిక్ ఫినాన్స్ ఇంట్రడక్షన్, ప్రభుత్వ విత్తం అండ్ బడ్జెట్. ఇందులో సార్ అక్కడ చెప్పిన క్లాస్ నోట్సే ఇక్కడ బుక్గా రావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ రాబడి మార్గాలు, ప్రభుత్వ రాబడి, వ్యయం, ప్రభుత్వ రుణం, ఇవన్నీ టెర్మినాలజీ పరంగా ఇవ్వడం జరిగింది. అభివృద్ధి పన్నులు, అభివృద్ధి లేవి, ఫీజులు అంటే ఏంటి, పన్నులు, ప్రత్యేక విధింపులు, ఎస్టేట్స్, టెర్మినాలజీ ఇవ్వడం జరిగింది. తర్వాత పన్నుల రకాలు, పన్ను భారాన్ని బట్టి, టైప్స్ ఆఫ్, చాలా రకాలుగా క్లాసిఫై చేసారు ఇందులో. అంటే ఈ బుక్ సార్ క్లాస్ విన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే ఇప్పుడే చదువుతున్న వాళ్ళకి కూడా యూస్ఫుల్లే, బట్ ఇట్స్ అప్ టు యూ గైస్, బుక్ తీసుకోవాలా లేదా అన్నది. క్లాసెస్ వింటే మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది విన్న వాళ్ళకి. ఇక్కడ వ్యాట్, తర్వాత కేంద్ర రాష్ట్ర పన్నులు, ఆర్థిక సంఘం వస్తుంది. ఇది వాళ్ళు 16th ఫినాన్స్ కమిషన్ ఎట్లా క్లాసిఫై చేసింది పర్సంటేజ్ ప్రకారం, ఇది క్లియర్గా ఇచ్చారు. ఇది డేటా, రీసెంట్ డేటా, ఇది అప్డేటెడ్. భారత్లో ముఖ్యమైన పన్నులు, ఓకే. ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ గురించి, జాతీయ ఆదాయం, ఇది కూడా బేసిక్ టెర్మినాలజీ నుంచి క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎన్ని రకాల గొలుస్తాం, ఉత్పత్తి పద్ధతి, ఆదాయ వ్యయ పద్ధతి, జాతీయ సంబంధించిన భావనలు, పరోక్ష పన్నులు అంటే ఏంది, సబ్సిడీ అంటే ఏంది, అవి ఎందులో ఉంటాయి, సబ్సిడీలు ఎందులో ఉంటాయి, ఎందులోంచి ఏది తీసేస్తే ఏది వస్తుంది, నికర పరోక్ష పన్నులు అంటే ఏంటి, ఇవి క్లియర్గా ఇవ్వడం జరిగింది. స్థూల దేశీయ ఆదాయం, GDI, స్థూల దేశీయ ఉత్పత్తి, GDP, మనకు తెలిసిన టెర్మినాలజీయే కొద్దిగా. GNI, స్థూల జాతీయ ఆదాయం, స్థూల జాతీయోత్పత్తి, వాటి డిఫరెన్స్ క్లియర్గా మెన్షన్ చేశారు. వ్యక్తి ఆదాయం, పర్సనల్ ఇన్కమ్, తలసరి ఆదాయం, వ్యష్టి పొదుపు, పర్సనల్ సేవింగ్స్ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. తర్వాత GSDP, ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇంతకుముందు తెలంగాణను కూడా మెన్షన్ చేశారు ఇందులో, తెలంగాణ GSDP అంచనాలు. అది అభివృద్ధి. పారిశ్రామిక రంగం, భారత్లో పారిశ్రామిక రంగం గురించి క్లియర్గా ఇచ్చారు. గ్లోబలైజేషన్, 1 సెకండ్, 389. పేదరికం, నిరుద్యోగం, బేసిక్స్ నుంచి మెన్షన్ చేయడం జరిగింది.
ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళది ఏంటి, ఎన్ఎస్ఓ వాళ్ళది ఏంటి, నిరపేక్ష సాపేక్ష టైప్స్ ఏంటి, ఇవి జీవన ప్రమాణాన్ని నిర్ణయించే అంశాలు, పావర్టీ గురించి ఎవరు ఏ బుక్స్ రాశారు, డేటా పాటు ఇదంతా డేటా పాటు రంగరాజన్ కమిటీ ఏంది, టెండూల్కర్ కమిటీ వీళ్ళు ఇచ్చినవి. తర్వాత నిరుద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ ప్యూర్లీ అబౌట్ కాన్సెప్ట్, నిరుద్యోగిత అంచనాలు. ఓకే, ఫైనల్గా వచ్చి ఈ బుక్ లేటెస్ట్ ఎడిషన్ జూన్ 2024. ఇది డేటా అయితే లేటెస్ట్ డేటా ఉంది. ఇది మీరు తీసుకోవాలనుకుంటే ఒకసారి ఆలోచించి తీసుకోవచ్చు. కాబట్టి సార్ క్లాసెస్ వింటే మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. క్లాసెస్ వినకుండా చదివితే కూడా చదవచ్చు, ఇట్ కెన్ బిట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఇట్స్ అప్ టు యూ గైస్. మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే ఈ చాప్టర్ మాత్రం వదిలేయాలి. ఇది ద్రవ్యం అండ్ ద్రవ్యోల్బణం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ ఇట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.